ఓకే. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ చేసేటప్పుడు Q3 సారీ మా సో Q3 మైనస్ Q1 కదా. Q3 అంటే ఎంత వచ్చింది మనకి 600 వచ్చింది. 600 మైనస్ Q1 ఎంత వచ్చింది 200 బై 600 ప్లస్ 200. ఓకే. సో 600 మైనస్ 200 400 బై 800. హాఫ్ 1/2 ఇది ఆన్సర్ అంతే. ఓకే, 1/2 అని రాయొచ్చు, లేకపోతే 0.5 అని కూడా రాసుకోవచ్చు. సో స్టూడెంట్స్, నేను రోజు ప్రతిసారి చెప్తున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అర్థం కాకపోతే ఇది నన్ను అకౌంట్స్ క్లాస్లోనే ఒక 5 minutes అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మళ్ళీ ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే. ఈజ్ క్లియర్ మా? సో ఇది క్వార్టైల్ డీవియేషన్ ఇండివిజువల్ సిరీస్. ఓకే. సో మీకు చెప్పమంటే నేను డిస్క్రీట్ సిరీస్ కూడా చెప్పేస్తాను, మీకు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్ డిస్క్రీట్ సిరీస్. సో పేజ్ నెంబర్ D18 ప్రాబ్లం అరే క్లారిటీ రావట్లేదమ్మా. స్టూడెంట్స్, సరే ప్రాబ్లం నెంబర్ డిస్క్రీట్ సిరీస్ ఏది ఉంది, 8th. ఓకే, 8th ప్రాబ్లం. సో ఇక్కడ కూడా ఇక్కడ 8th ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే కంప్యూట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ అన్నాడు. ఓకే. సో నేను అదే ప్రాబ్లం కాపీ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్యూట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్. ఓకే. సో ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మార్క్స్ ఏమో 10, 20, 30, 40, 50, 60. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5, 8, 16, 9, 7, 2. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది మనం డిస్క్రీట్ సిరీస్ కదా, మీకు తెలిసిపోతుంది కదా. డిస్క్రీట్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తే డిస్క్రీట్ అని, ఇండివిజువల్ సిరీస్ ఇస్తే సింగిల్ లైన్లోనే ఉంటుంది. డిస్క్రీట్ అయితే 2 ఇస్తాడు, స్టూడెంట్స్ కూడా ఇస్తేనే ఇది డిస్క్రీట్ సిరీస్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇది అస్సలు క్లారిటీగా లేదమ్మా, ఫోన్తో ప్రాబ్లమో ఏమో. ఓకే ఓకే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, డిస్క్రీట్ సిరీస్కి మీడియన్ కానీ క్వార్టైల్ డీవియేషన్లో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు గుర్తుండదు. మీడియన్లో కానీ క్వార్టైల్ డీవియేషన్లో కానీ కంపల్సరీ మీరు నెంబర్ ఆఫ్ ఈ ఫ్రీక్వెన్సీని, ఇది ఏమో మార్క్స్ అంటే ఎక్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎఫ్ అనుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, సిఎఫ్ చేయాలి. ఇది సిఎఫ్ అంటే. ఓకే, సిఎఫ్ అంటే ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్, 5 + 8 ఈ 2 యాడ్ చేయాలి. అంటే 8 + 5 13, 13 + 16 29, 29 + 9 38, 38 + 7 45, 45 + 2
అంటే 47. సో మీరు ఇది చేసింది టోటల్ కరెక్టా రాంగా టెస్ట్ చేసుకోవాలి అంటే ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ చేయండి. అస్సలు క్లారిటీ లేదు. వద్దురా. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ వచ్చిన 47 ఇక్కడ రావాలి. ఓకే, 8 + 5 13. ఒక్క నిమిషం. 8 + 5 + 16 + 9 + 7 + 2 47. ఓకే, సో 47. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Q3 - Q1/2. మరి Q3 కావాలి కదా. Q3 ఈజ్ ఈక్వల్ టు 3 × n + 1/4th ఐటమ్. ఓకే, సో 3 ఇక్కడ n అంటే హియర్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రీట్ సిరీస్లో. ఓకే, సో 3 × n అంటే 47 + 1/4th ఐటమ్ అంటే 48/4 × 3. 48 / 4 × 3 36. సో ఈ 36 ఇక్కడ వచ్చింది కదా. ఈ 36 ఈ సిఎఫ్లో ఎక్కడుంది? 38లో ఉంది కదా. 36 అంటే సో ఇది Q1 Q3. అదేవిధంగా Q1 కనుక్కుందాం. Q1 ఈజ్ ఈక్వల్ టు 3n + 1/4th ఐటమ్. సో 3 × n ఈజ్ 47. అయ్యో 3 లేదు. 47 + 1/4th ఐటమ్ 48/4 12. సో 12 లైస్ ఇన్ 13లో 12 ఉంది కదా. సో ఇది Q1. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసేయడమే. క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 - Q1/2. Q3 ఎంత వచ్చింది మనకి? 36 అంటే 40. Therefore Q3 ఈజ్ ఈక్వల్ టు 40. 40 - 12 లైస్ ఇన్ ఇది. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 20. 20 / 2 అంటే 20 / 2 అంటే 10. క్వార్టైల్ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 - Q1/Q3 + Q1. Q3 - Q1. Q3 అంటే ఎంత? Q3 మనకి ఎంత వచ్చింది? 40. Q1 20 / Q3 40 + 20. 40 - 20 20/60. 2 1s are 2 3s are అంటే 1/3. ఇది కోఎఫిషియంట్. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకుంటే నేను రేపు కంటిన్యూస్ సిరీస్ చెప్పేస్తానమ్మా. అయిపోతుంది. అది ఎందుకో ఫోన్ చాలా అస్సలు క్లారిటీగా ఉండట్లేదు. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. ఇదిగోండమ్మా, ఇప్పుడు వస్తుంది చూడండి. మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఓకే, అంటే మార్క్స్ ఏమో X అనుకోవాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ F అనుకోవాలి. దీన్ని CF కింద కన్వర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఉంటుంది. 5 + 8 ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి 47. ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ 47. సో ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Q3 - Q1/2. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 3 × n + 1/4th ఐటమ్. Q3 ఇప్పుడు ఇందులో Q3 కనుక్కోవాలి కదా. సో n అంటే ఏంటి ఇక్కడ? వేర్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత ఉంది? 47. ఓకే, సో 3 × n అంటే 47 కదా, + 1/4 36. ఈ 36 ఎక్కడుంది? ఇందులో చూసుకోండి, CFలో ఇందులో. అంటే దీని ఎదురుగా Q3 ఈజ్ 40. సో ఇక్కడ రాసేసుకోండి.
Q3 ఈజ్ ఈక్వల్ టు 40 అని. అర్థమైందా? Q3 ఈజ్ ఈక్వల్ టు 40 అని. అదేవిధంగా Q1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/4th ఐటమ్. n అంటే 47 ప్లస్ 1/4th ఐటమ్ అంటే 12 ఎక్కడ ఉంటుంది? ఇందులో ఉంది 13లో. సో దీని ఎదురుగది Q1 ఈజ్ 20. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. 40 మైనస్ 20/2 అంటే Q3 మైనస్ Q1/2. సో 20/2 చేస్తే అంటే 40 మైనస్ 20, 40 Q3 Q1 ఏమో 20. ఓకే, మళ్ళీ 20/2 చేస్తే 10. క్వార్టైల్ డీవియేషన్ 10 వచ్చేసింది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ Q3 మైనస్ Q1 అంటే 40, Q1 అంటే 20. Q3 ప్లస్ Q1 అంటే 40 ప్లస్ 20. పైది మైనస్ కింద యాడ్ చేస్తే నీకు 1/3 వచ్చేస్తుంది. ఇది డిస్క్రీట్ సిరీస్. సో ఇండివిజువల్ డిస్క్రీట్స్ అయిపోయింది. కంటిన్యూస్ సిరీస్ నేను రేపు క్లాస్లో చెప్పమన్నా ఒక్కసారి క్లాస్లో చెప్పేస్తాను. ఓకే స్టూడెంట్స్.